హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు రెసిపీ రవ్వ బేసన్ లడ్డు. చాలా ఈజీగా అయిపోయి రవ్వ బేసన్ లడ్డు ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేడి చేసి అందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి. రవ్వ ఇంకా బేసన్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. ముందుగా రవ్వని బాగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి వేసేసి బేసన్ కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోండి. మధ్య మధ్యలో నెయ్యి వేసి కలుపుతూ ఫ్రై చేసేసుకుంటే బేసన్ పిండి అనేది చాలా మంచి ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇప్పుడు బేసన్ కూడా తీసుకొని ఇదే బేసన్ స్టవ్ ఆఫ్ చేసేసి ఇదే బేసన్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం కోసం రవ్వ బేసన్ కలిపి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత క్వాంటిటీ షుగర్ తీసుకోండి. ఒకవేళ తీపి తక్కువ కావాలి అనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి. షుగర్లో కొద్దిగా షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసేసి పాకం పట్టుకొని ఈ పాకంని మనం మిక్స్ చేసి పెట్టుకున్న బేసన్ పిండిలో వేసి బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత లడ్డూలు కట్టుకుంటే అయిపోతుంది. ఒకవేళ లడ్డూలు కట్టుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తే కొద్దిగా పాలు వేసేసుకొని కట్టుకుంటే చాలా ఈజీ.